హాయ్ అండి అందరికీ. ఈరోజు మార్నింగ్ అయితే మా వారు విజయవాడ నుంచి వచ్చేటప్పుడు నా కోసం అయితే రొయ్యలు తీసుకొచ్చారండి. నాకైతే ఈ కర్రీ అంటే చాలా ఇష్టం. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాక కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక జీరా, కరివేపాకు, ఆనియన్ పేస్ట్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. అవి లైట్గా ఫ్రై అయ్యాక పసుపు, కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని బాగా కలిసేలాగా మొత్తం ఒకసారి కలుపుకొని తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న పచ్చెనపప్పుని ఇందులో వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసేసి మీ టేస్ట్కి తగినంత కారం, గరం మసాలా వేసుకొని తర్వాత ఉడికించి పెట్టుకున్న రొయ్యల్ని కూడా వేసుకొని ఇప్పుడు మనం వేసుకున్న మసాలాలు కారం మొక్కకి బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ అలా వదిలేసేయాలండి. తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ముక్కల్ని బాగా ఉడికించుకున్నాక దాంట్లో మళ్ళీ లైట్గా కొంచెం ధనియాల పొడి వేసుకొని వేడివేడి అన్నంలో ఈ కూర వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఈసారి చాలా బాగా కుదిరింది కూర. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు రొయ్యలు అంటే ఇష్టమో లేదో నాకు కామెంట్